హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫోటో నాకు పింట్రెస్ట్లో దొరికింది. ఇందులో ఉన్న మేకప్ నాకు రీక్రియేట్ చేయాలనిపించింది. సో లెట్స్ స్టార్టెడ్. అది కూడా తక్కువ బడ్జెట్లో ఈ మేకప్ లుక్ అయితే రీక్రియేట్ చేద్దాం. ఫస్ట్ స్కిన్ ప్రెప్ చేసుకుంటున్నాను. స్కిన్ ప్రెప్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మాయిశ్చరైజర్ అనమాట. నేను ఇక్కడ పాండ్స్ బ్రాండ్ నుంచి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఈజీగా బ్లెండ్ అవుతుంది. అండ్ నాది డ్రై స్కిన్ అండ్ జెల్ బేస్ ప్రొడక్ట్స్ ఇష్టం కాబట్టి ఈ ప్రొడక్ట్ యూజ్ చేశాను. వచ్చి లిప్ బామ్ నేను ఇక్కడ వాజిలిన్ బ్రాండ్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది మినిమం 8 అవర్స్ అయితే ఉంటది. తర్వాత వచ్చేసరికి ప్రైమరు యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది ఆయిల్ బేస్ ప్రొడక్ట్ అనమాట. నాది డ్రై స్కిన్ కాబట్టి ఆయిల్ బేస్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉంటది. సో ఇదైతే అరౌండ్ 700 అలా పడింది. బట్ వర్త్ అని చెప్పొచ్చు ఆ రేటు. తర్వాత మీరు ఇక్కడ స్టోక్ క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ ఎవ్రీడే మేకప్ కాబట్టి నేను డైరెక్ట్ గా కలర్ కరెక్టర్ కన్సీలర్ లోకి వెళ్ళిపోతున్నాను. నేను కలర్ కరెక్టర్ ని ఫోర్ హెడ్ మీద, అండర్ ఐ కింద, మౌత్ చుట్టూ యూజ్ చేస్తాను. ఇక్కడ మీరు కావాలంటే ఆరెంజ్ కలర్ కరెక్టర్ అండ్ కన్సీలర్ యూజ్ చేయొచ్చు. బట్ నాకు అంత ఎక్కువ పిగ్మెంటేషన్ లేదు, అలానే లైట్ గా కూడా లేదు. అందుకని కొంచెం ఆరెంజ్ కలర్ కరెక్టర్ అండ్ లైట్ షేడ్ ఉన్న కన్సీలర్ ఈ రెండు తీసుకొని మిక్స్ చేసి నా ఫేస్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే ఒక కన్సీలర్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా అంతే. మీ దగ్గర ఆరెంజ్ కలర్ కరెక్టర్ ఎక్కువ ఉన్నా లేదా మీ షేడ్ కన్సీలర్ లేకపోయినా కూడా మీరు ఈ టిప్ అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు వర్క్ అవుతుంది. మీకు ఎక్కడెక్కడ పిగ్మెంటేషన్ ఉంటుందో అక్కడ పెట్టుకొని కన్సీలర్ అనేది మీరు బ్లెండ్ చేసుకోవచ్చు. నార్మల్గా కన్సీలర్ని బ్రష్తో కానీ లేకపోతే చిన్న బ్యూటీ బ్లెండర్తోనైనా బ్లెండ్ చేయొచ్చు. బట్ నేను మాత్రం ఫింగర్స్నే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది కాబట్టి. అండ్ బ్యూటీ బ్లెండర్ యూజ్ చేయడం వల్ల సో కొంచెం ప్రొడక్ట్ దానికి అంటుకుపోద్దని నేనైతే ఫింగర్తోనే మొత్తము ఇది బ్లెండ్ చేస్తాను. అండ్ మీరు చూడొచ్చు ఫింగర్తో బ్లెండ్ చేసినా కూడా ఎంత ఈజీగా బ్లెండ్ అవుతుందో అని. తర్వాత మీరు డైరెక్ట్గా కాంపాక్ట్ పౌడర్ అయినా యూజ్ చేసి మీ మేకప్ సెట్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే మినిమల్ ఫౌండేషన్ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ లాక్మీ నుంచి మినిమల్ ఫౌండేషన్ అనేది తీసుకొని యూజ్ చేస్తున్నాను. కొంచెం ప్రొడక్ట్ అనేది హ్యాండ్ మీద వేసుకొని దాన్ని మిక్స్ చేయడం వల్ల అది కొంచెం యాక్టివేట్ అవుతుంది. మీరు ఫేస్ మీద అప్లై చేసుకున్నా కూడా కొంచెం మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇది లైట్ వెయిటెడ్ ఉండే ఫౌండేషన్ కాబట్టి సో నేను బ్రష్ తోనే బ్లెండ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడ పెద్ద బ్యూటీ బ్లెండర్స్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇది లైట్ వెయిటెడ్ కాబట్టి బ్రష్ తో బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. మేకప్ లో బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మీ ప్రొడక్ట్ ని ఎంత బాగా బ్లెండ్ చేస్తే అది ఫేస్ మీద అంత బాగా కనిపిస్తుంది. కొంతమంది ఏముందిలే లైట్ గా అని చెప్పేసి వదిలేస్తారు. బట్ అది కొంచెం సేపు బాగుంటది కానీ తర్వాత వచ్చేసరికి కేకీగా అయిపోతుంది. సో అలా కాకుండా కొద్దిగా టైం పట్టినా పర్లేదు కానీ మంచిగా బ్లెండ్ చేసుకోండి. మీరు ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటే మీ ఫేస్ మీద ప్రొడక్ట్ అనేది అంత బాగా కనిపిస్తుంది. ఆ ప్రొడక్ట్ కనుక మీకు మిగిలితే అది నెక్ మీద కూడా అప్లై చేసుకోండి. అప్పుడు నెక్ ఫేస్ డిఫరెంట్ కనిపించుకొని ఉంటుంది. తర్వాత నేను యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నుంచి కాంపాక్ట్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ కావాలనుకుంటే పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయడం వల్ల మనం అయితే లైట్ ఫౌండేషన్ యూజ్ చేసామో అది లాక్ అవుతుంది. దీనివల్ల మనం మేకప్ అనేది మినిమం 8 to 10 అవర్స్ అయితే లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. అండ్ నా నెక్ కి ఫేస్ కి ఎలాంటి డిఫరెన్స్ లేదు. తర్వాత నేను స్టీఫిల్ అనే బ్రాండ్ నుంచి ఐ షాడో అండ్ బ్లష్ హైలైటర్ ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. ఈ ప్యాలెట్ లో నుంచి నేను లైట్ బ్రౌన్ షిమ్మరీ షేడ్ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ మేకప్ లో తను అసలు ఐ షాడో అంత ఎక్కువేమేదు, బట్ అది గ్లిటర్ గా మెరుస్తూ ఉంటది. సో అందుకనే ఈ షేడ్ అయితే నేను తీసుకున్నాను. మేకప్ వేసుకునేటప్పుడు మీరు ప్రొడక్ట్ ని డైరెక్ట్ గా ఐ మీద పెట్టేసుకొని బ్లెండ్ చేయకండి. దానివల్ల ఒక్కోసారి ప్రొడక్ట్ ఎక్కువైపోవచ్చు. సో దాన్ని రిమూవ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అలా కాకుండా ప్రొడక్ట్ ని కొంచెం హ్యాండ్ మీద వేసుకొని బ్లెండ్ చేసి తర్వాత ఐ మీద అప్లై చేసుకోండి. అప్పుడు ప్రొడక్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది అండ్ ఎక్కువ కూడా ఏమవ్వదు. సరిపోకపోతే మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి జస్ట్ హెబ్స్ అనే బ్రాండ్ నుంచి లిప్ అండ్ చీక్ టింట్ తీసుకున్నాను. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఫెయిర్గా ఉండే వాళ్ళకి అండ్ అలానే మీడియం ఉండే వాళ్ళకి బాగుంటుంది. బట్ డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే అసలు సెట్ కాదు. నార్మల్గా అందరూ బ్లష్ని స్మైల్ చేసి అప్లై చేసుకుంటే బాగా కనిపిస్తుంది అంటారు. బట్ అది అందరికీ వర్కౌట్ అవ్వదు. కొంతమందికి అయితే కోతిలా కనిపిస్తాము. కాబట్టి ఈ టెక్నిక్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. నార్మల్గా ఫేస్ అనేది స్ట్రైట్గా పెట్టుకొని కొంచెం చూసుకుంటూ అప్లై చేసుకోండి. అండ్ చాలా మినిమల్గా అప్లై చేశాను. ఎందుకంటే ఆ ఫోటోలో తను అంత ఎక్కువ బ్లష్ యూజ్ చేయదు. అండ్ ఐబ్రోస్ అయితే నేను అస్సలు ఫిల్ చేయట్లేదు. జస్ట్ నేను ఐబ్రోస్ అస్సలు లేవు కాబట్టి
ఐబ్రోస్ గ్రోత్ కోసం ఒక ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో అందుకని ఆయిల్తోనే సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కాటుక, ఐలైనరు. ఇవి పెట్టుకోవడం కొంచెం కష్టమే, బట్ వన్స్ మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, డైలీ మీరు ఇవి 2 పెట్టేసుకుంటారు. సో మీకు ఐలైనర్ పెట్టుకోవడం రాకపోతే నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేశాను ఎలా అప్లై చేసుకోవాలో. సో నేను ఆ వీడియో ట్యాగ్ చేస్తాను, మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ వీడియోలో తను లైట్ విండ్ ఐలైనర్ పెట్టుకునిద్ది. సో అందుకే నేను కూడా విండ్ ఐలైనర్ అయితే ట్రై చేశాను. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, బట్ నాకు ఇది అలవాటే, కానీ రెగ్యులర్గా అయితే నేను ఇది యూస్ చేయను. సో ఈ ఫోటోలో ఉంది కాబట్టి దానికోసం ట్రై చేశాను, బట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఒకవైపు ఐలైనర్ పెట్టుకున్నట్టే ఇంకోవైపు కూడా పెట్టేసుకున్నాను. సో పెట్టుకున్నాక ఇలా ఉందన్నమాట ఫైనల్ లుక్. తర్వాత కాటుక అప్లై చేసుకుంటున్నాను. మీకు నాలాగా బిగ్ ఐస్ కనుక ఉంటే మీరు కాటుక అనేది ఐ మొత్తం అప్లై చేసుకోకండి. ఓన్లీ కళ్ళని స్ట్రైట్గా చూసి అండ్ ఓన్లీ ఔటర్ లైన్లో మాత్రమే అప్లై చేసుకోండి. అప్పుడు మీ కళ్ళు కొంచెం చిన్నగాను లుకింగ్గా కనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత తను ఆ ఫోటోలో న్యూడ్ లిప్స్టిక్ యూస్ చేసింది అండ్ తను ఫెయిర్గా ఉంది. బట్ మనం అంత ఫెయిర్గా లేము కాబట్టి నేను ఇక్కడ బ్రౌన్ లిప్స్టిక్ యూస్ చేశాను. ఇన్ కేస్ మీ ఫేస్కి న్యూడ్ కలర్స్ బాగా సెట్ అవుతాయని మీకు అనిపిస్తే డెఫినెట్లీ ఆ లిప్స్టిక్ షేడ్నే మీరు ట్రై చేయండి. అండ్ నేను ఇక్కడ యూస్ చేసిన ప్రతి ప్రోడక్ట్ వచ్చేసరికి అరౌండ్ 300-400 లోపే. ప్రొడక్ట్స్ లింక్ కావాలంటే కామెంట్ చేసేయండి. ఇంత మంచిగా మేకప్ వేసుకొని హెయిర్ స్టైల్ వేసుకోకపోతే అస్సలు బాగోదు. సో సింపుల్గా నేనైతే కొంచెం హెయిర్ తీసుకొని రోల్ చేసుకొని క్లిప్స్ అయితే పెట్టేసేసుకుంటున్నాను. ఇది నా డైలీ బేస్ హెయిర్ స్టైలు. సో ఇది చాలా బాగుంటుంది. నాకనే కాదు, మీకు రౌండ్ ఫేస్ ఉన్నా లేకపోతే బార్గా ఉన్నా కూడా ఇది బాగా సెట్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఈ ఫోటోలో తను హైలైటర్ యూస్ చేసింది, బట్ డైలీ బేసిస్కి హైలైటర్ అవసరం లేదు కాబట్టి స్కిప్ చేసా. ఎలా ఉందో కామెంట్ చేయండి.